హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలోని ఎంతోమంది క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో ఇవాల్టి ఎపిసోడ్లో మనం శకుని పాత్ర గురించి విశ్లేషిద్దాం. శకుని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇతను గాంధార రాజ్యానికి రాజైనటువంటి సుబల అనే రాజు కొడుకు. ఇతనికి శకునికి గాంధారి అనే సిస్టర్ ఉండేది. ఎంతోమంది బ్రదర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ అంత ప్రాముఖ్యం లేరు. శకుని సిస్టర్ గాంధారి, ఇతని కొడుకు ఉలుక, ఇతని భార్య అర్షి లేదా చారులత అంటారు. ఇది ఇతని బేసిక్ బ్యాక్గ్రౌండ్. ఒకసారి ఏమైందంటే, కురు వంశంలో ఉండే ధృతరాష్ట్రుడు రాజుగా పుట్టుగుడ్డువాడైనటువంటి కళ్ళు లేనటువంటి ధృతరాష్ట్రుడు ఒక హస్తినాపురం అనే రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా, అతని తాతగారైనటువంటి భీష్ముడు వాళ్ళ వంశంలో ప్రతి ఒక్కరు చాలామందికి బలవంతంగా పెళ్లి కూతురులను తీసుకొచ్చేసి ఎత్తుకొచ్చి ఇంకా చెప్పాలంటే పెళ్ళిళ్ళు చేస్తూ ఉండేవాడు. అలా గాంధార రాజ్యంలో ఉండే గాంధారిని తన కళ్ళు లేనటువంటి రాజైనటువంటి ధృతరాష్ట్రుడికి పెళ్లి చేయాలని ఒక మాట తీసుకొచ్చాడు సుబలరాజు దగ్గరికి. కానీ పుట్టుగ్రుడ్డివాడైనటువంటి అతనికి అమ్మాయిని ఎలా ఇస్తాం అని సుబల రాజు, గాంధారి సోదరుడు అనేటువంటి శకుని వీళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. సో ఎంతో కొంత అంధుడికి ఎలా ఇస్తాము అని ఆలోచిస్తూ ఉండగా, ఇది జరిగే విషయం కాదనుకున్న భీష్ముడు ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. మీరు గనక మీ అమ్మాయి అయినటువంటి గాంధారిని ఇచ్చి పెళ్లి చేయకపోతే మా హస్తినాపురం రాజ్యం మీ మీదకి దండెత్తి వచ్చి బలవంతమైనా సరే మిమ్మల్ని మీ రాకుమార్ని ఎత్తుకొని వెళ్తాము అని ఒక ప్రతిపాదన చేశాడు. దీంతో హస్తినాపురం కంటే గాంధార రాజ్యం చిన్నది కనుక భయపడి ఇంకో ఆప్షన్ లేక సుబలరాజు ఒప్పుకొని గాంధార్ని ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్. మనందరికీ చాలామందికి తెలియనిది ఏంటంటే, కేవలం దుర్యోధనుడికి ఉన్న అహంకారం వల్ల, అతనికి ఉన్న మూర్ఖత్వం వల్ల మహాభారత యుద్ధం అయింది అనుకుంటాం. కానీ మహాభారత యుద్ధానికి బీజం మొదలైంది ఇక్కడే. తన సోదరైనటువంటి గాంధార్ని ఇంత బలవంతంగా తీసుకెళ్ళి మీరు పెళ్లి చేసుకుంటారా అని పగబట్టిన శకుని ఫాదర్ అయినటువంటి సుబల ఇద్దరు ఎలాగైనా సరే ఈ కురు వంశాన్ని మొత్తం సర్వనాశనం చేసి కురు అనే వంశంలో ఒక్కడు కూడా మిగలకుండా చేయాలి అనుకున్నారు. అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది శకుని పాండవ పక్షపాతి కానీ కౌరవుల వైపు ఉంటూ వాళ్ళని నాశనం చేశాడు అనుకుంటారు. కాదు, పాండవుల్ని కౌరవుల్ని ఇద్దరిని నాశనం చేయటమే శకునికి ఉన్న ధ్యేయం. ఇది మొదటి అధ్యాయం. దీని తర్వాత ఏం జరిగిందంటే, శకుని తన తండ్రి అయినటువంటి సుబల ఇద్దరు శకుని కాలు విరగొట్టుకున్నాడు. ఎందుకు అంటే, ఈ ప్రతీకారం ఏముంది, ఈరోజు ఉంటుంది, రేపు కాస్త అన్నం తిని కాస్త మంచి తిండి తిని నిద్రపోతే చల్లబడిపోతాం, మనకున్న ప్రతీకార జ్వాల అనేది పోతుంది. కాబట్టి నీ కాలును విరగొట్టుకొని, ఇది ఎగ్జాక్ట్గా ఎలా జరిగిందో తెలియదు కానీ నీ కాలు విరగొట్టుకుని ఎప్పుడైతే నువ్వు కుంటుతూ ఉంటావో, కుంటిన ప్రతిసారి నీకు ప్రతీకార జ్వాల నీకు గుర్తు రావాలి అని తన కాలు విరగొట్టుకొని, మీరు మొత్తం ఏ మహాభారతంలో చూసినా ఆ శకుని కుంటుతూ ఉంటాడు. సో ఇది పార్ట్ నెంబర్ 2. అలా ప్రతీకారం జ్వాల రగులుతుంది. గాంధారి పెళ్ళయింది. గాంధార రాజ్యం నుంచి హస్తినాపురంకు వెళ్ళింది. గాంధారితో పాటు ధృతరాష్ట్రుడు ఎంతోమందిని పెళ్లి చేసుకున్నాడు. 9 మంది గాంధార సిస్టర్స్ని కూడా పెళ్లి చేసుకున్నట్టున్నాడు. సో ఆమెతో పాటు శకుని కూడా హస్తినాపురంకు వెళ్ళాడు. ఎందుకు అంటే, తన సోదరుని సరైన మర్యాద సత్కారాలు చూస్తారా లేదా, ఇంత బలవంతాన్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి
ఈమెకి సరైన ప్రేమ ఆప్యాయతలు ఉంటాయా లేదా అని చూడటానికి వెళ్ళాడు. బలవంతంగా పెళ్లి చేసుకున్నప్పటికీ కురు వంశంలో ఆడవాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆదర సత్కారాలు మమతానురాగాలు ఉండేవి. కాబట్టి శకునికి ఇక్కడ ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో అర్థం కాలేదు. కాబట్టి మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళటం, అప్పుడప్పుడు రావటం వెళ్ళటం వస్తూ ఉండేవాడు. శకుని సంగతి ముందే గమనించిన భీష్ముడు శకునికి అంత రాజ్యంలోకి ఎంటర్ అవనిచ్చేవాడు కాదు. ఇది పార్ట్ నెంబర్ 3. తర్వాత పార్ట్ 4 ఏంటంటే, తనకి ఇక్కడ హస్తినాపురంలో నేను పాగా వేయాలంటే మా అక్కకి మేనల్లుడు కలిగితేనే నేను ఏదో ఒకటి చేయగలను అనుకున్నాడు శకుని. సో ఈ తర్వాత జరిగిన పరిణామాల్లో గాంధారి ఒకరోజు గర్భం దాల్చింది. ఆ గర్భం 10 నెలలు 15 నెలలు అయినా కూడా తనకి పిల్లలు కలగకపోవటం వల్ల తన పొట్టను తానే కొట్టుకోవటం వల్ల పిండం బయటికి రావటం, ఆ తర్వాత వ్యాస మహర్షి వచ్చి దాన్ని 100 ముక్కలు చేయండి, ఆ పిండాన్ని ఒక కుండల్లో పెట్టండి, దాని ద్వారా పిల్లలు పుడతారని చెప్పటం, తద్వారా దుర్యోధనుడు దుశ్శాసనంతో సహా 100 మంది పిల్లలు కలిగారు. దాని ద్వారా అలా దుర్యోధనుడు పుట్టిన తర్వాత శకుని, ఇది పార్ట్ నెంబర్ 4, శకుని దుర్యోధనుడితోటి చిన్నప్పటి నుంచే క్లోజ్గా మెలగటం, అతనికి చాలా మామగారుగా ఇష్టమైన మామగారుగా తనను తాను పోర్ట్రే చేసుకున్నాడు. సో తను ఏం చెప్తే అది వినేటట్టుగా ఇష్టపడేలాగా చేసుకున్నాడు. ఇది పార్ట్ నెంబర్ 4. పార్ట్ నెంబర్ 5 ఏమైందంటే, కొంతకాలం తర్వాత దుర్యోధనుడికి ఫాదర్ అయినటువంటి దుర్యోధనుడికి పెద్దనాన్నైన చిన్నాన్నైన పాండురాజు అడవులకు వెళ్ళిపోవటం, తనకున్న శాపం కారణంగా తన భార్యల్ని కూడా తీసుకెళ్ళటం, ఆ భార్యలకి 5 పిల్లలు పుట్టడం, ఆ 5 పిల్లలు దేవాంశులుగా పుట్టడం అంతా జరిగింది. సో ఆ తర్వాత ఆ పిల్లల్ని తీసుకొని పాండురాజు చనిపోయిన తర్వాత కుంతీదేవి మళ్ళీ రాజ్యానికి వచ్చింది. ఈ పిల్లలందరూ కలిసి పెరిగి పెద్ద అయ్యారు. ఆ తర్వాత ఒకరోజు పాండురాజు కొడుకు అయినటువంటి యుధిష్ఠిరుణ్ణి యువరాజుగా నియమించాడు. యువరాజుగా పట్టాభిషేకం చేశాడు భీష్ముడు. ఇది పార్ట్ నెంబర్ 5. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇంట్లో ఈ కురువంశంలో మిగిలింది 3. కురువంశంలో మిగిలింది 2. ఒకరు పాండురాజు, ఒకరు ధృతరాష్ట్రుడు ఇద్దరిలోకి పెద్దవాడు కానీ అంధుడు. పాండురాజు చిన్నవాడు కానీ అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవాడు. సో అంధుడిని ఎలా రాజ్యానికి రాజుగా చేస్తాము అని చెప్పి భీష్ముడు చిన్నవాడైన పాండురాజుని రాజుగా చేశాడు. ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ధృతరాష్ట్రుడికి ఎవరైనా పెద్దవాడిని నేనైతే కళ్ళు లేవని ఒకే రీజన్ తోటి నువ్వు ఎలా నన్ను రాజుగా చెయ్యవు అనే కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ని తనలో తానే దాచిపెట్టుకున్నాడు ధృతరాష్ట్రుడు. అయితే నేను పెద్దవాడిని కాబట్టి నా కొడుకు ఎప్పుడైతే పుడతాడో వాడే నెక్స్ట్ రాజు అవ్వాలి అని ఎప్పటి నుంచో తన మనసులో పెట్టుకున్నాడు. కానీ తనకి దుర్యోధనుడు పుట్టినప్పటికీ పాండురాజు కొడుకు అయినటువంటి యుధిష్ఠిరుని ఎలా యువరాజుగా పట్టాభిషేకం చేస్తాడనే కోపం కూడా ధృతరాష్ట్రుడికి ఉంది. ఇదే దాన్ని క్యాపిటలైజ్ చేసుకున్నాడు శకుని. సో ఇప్పటిదాకా మనం పార్ట్ 5 చెప్పుకున్నాం. శకుని పార్ట్ 2లో సెకండ్ ఎపిసోడ్లో మళ్ళీ మిగిలిన కథ చెప్పుకుందాం.